ప్రతి విశ్వాస జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యత ఉండాలో ఒకసారి మనం ధ్యానిద్దాం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నివసించిన కాలంలో ఆయనకి సన్నిహితమైన అత్యధిక ప్రియమైన ఒక చిన్న కుటుంబం ఉండేది. ఆ చిన్న కుటుంబం యేసుక్రీస్తు వారికి ఎక్కువగా బసస్థలంగా ఉండేది. గమనించండి, యేసుక్రీస్తు వారే ఆ కుటుంబంలోనికి బస చేయడానికి వెళుతున్నాడంటే ఆ కుటుంబం ఎంత ఉత్తమమైనదో మీరు గమనించండి. ఆయన రావడానికి అనేక మార్లు ఆ కుటుంబం వైపు చూస్తూ ఆయన వచ్చి అక్కడ నివసిస్తున్నాడంటే ఆ కుటుంబంలో దైవికమైన వాతావరణం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అలాంటి కుటుంబంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది. నాకు తెలిసి ఈ సందర్భాలు మనం సండే స్కూల్ లెవెల్ నుండి మనం వినేసాం. కానీ ఒక వ్యక్తిగతమైన విశ్వాసిగా మన వ్యక్తిగతమైన జీవితంలో ఎట్లా ఉండాలో అక్కడ ఉన్న కొన్ని పాత్రలు మనకు తెలియజేస్తాయి. చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి వాడిక భాషలో ఆహ్వానించాను. యేసుక్రీస్తు వారిని తన ఇంటికి పిలుచుకుందట. యేసుక్రీస్తు వారిని తన గృహంలో నివసించడానికి ఆహ్వానించింది. నెక్స్ట్, ఆమెకు మరియను సోదరి ఉండెను. ఈమె యేసుక్రీస్తు వారి పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని రికమెండేషన్ చేస్తుంది. చూడండి, మీరు జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మీరు అబ్జర్వ్ చేయగలిగితే మన సంసార జీవితాలు, మన సంఘ కార్యక్రమాల్లో ప్రభువుకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామను